లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. చైనాలోని ఓ యువతికి ప్రేమ జబ్బు వచ్చింది. ఇదేమీ మాయరోగం అనుకుంటున్నారా? కానీ ఇది నిజంగా వింత వ్యాధి. చైనాలోని సిచువన్ ప్రావిన్స్కి చెందిన జియావు అనే 18 ఏళ్ల యువతి లవ్ బ్రెయిన్ డిజాస్టర్ బారిన పడింది. ఈ వ్యాధితో బాధపడుతున్న యువతి తన బాయ్ ఫ్రెండ్కు ఒక్క రోజులో 100 సార్లు ఫోన్ చేసిందంట. కానీ అతడు బిజీగా ఉండడం వల్ల ఆమె కాల్ లిస్ట్ చేయలేకపోయాడు. కానీ అమ్మాయి మాత్రం అతనికి కాల్స్ మెసేజ్ చేస్తూనే ఉంది. మెసేజ్ల మీద మెసేజ్లు చేసింది. దాదాపు 100 కాల్స్ చేసింది. కానీ అతని నుండి ఎలాంటి రిప్లై రాలేదు. బాయ్ ఫ్రెండ్తో మాట్లాడలేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తూ ఇంట్లోని వస్తువులను విసిరేయడం ప్రారంభించింది. కిటికీలో నుంచి దూకి ఆత్మహత్య యత్నం చేసింది. చివరకు కుటుంబీకులు చేసేది లేక పోలీసులను పిలిచి ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. చైనాలోని సిచువన్ ప్రావిన్స్ చెందిన జియావు అనే 18 ఏళ్ల యువతి తన బ్రెయిన్ డిజాస్టర్తో బాధపడుతుంది. ఈ వ్యాధి లక్షణాలు బాయ్ ఫ్రెండ్ అంటే పిచ్చి ప్రేమ. దాంతో ఆమె కారణంగా నిజంగా ఆమె పిచ్చిదైపోయిందని, మానసిక రుగ్మతతో బాధపడుతుందని వైద్యులు గుర్తించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమె నుండి తన ప్రాణాలకు కూడా ముప్పు ఉందంటున్నాడు జియాయు ప్రియుడు. వారి ప్రేమ 1 సంవత్సరం క్రితం యూనివర్సిటీలో మొదలైందని చెప్పాడు. అయితే జియాయు తనపై అంతగా ప్రేమను పెంచుకున్నట్టుగా తనకు తెలియదని చెప్పాడు. అతను బిజీగా ఉన్నందున ఫోన్కి సమాధానం ఇవ్వలేకపోయానని అన్నాడు. మీడియా నివేదికల ప్రకారం లవ్ బ్రెయిన్ అనేది వైద్య పదం కాదు, కానీ ఇది లవ్ బ్రెయిన్ డిజార్డర్. దీనిని ఆ వ్యక్తి ప్రేమికుడి పట్ల పిచ్చివాడిలా మారిపోతాడు. చిన్న విషయాలకే ఆందోళన చెందుతారని వైద్యులు వెల్లడించారు. వాస్తవానికి ఇది సంబంధానికి సంబంధించిన ఒక రకమైన అబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్. ఇది మీకు సంబంధం గురించి సందేహాస్పదంగా మారినప్పుడు, విశ్రాంతి లేకపోవడం వల్ల పిచ్చివారిలా ప్రవర్తించడం మొదలు పెడతారు. ఇది ఒక మానసిక వ్యాధి. ఇందులో ఆవేశం, దూకుడుకు వ్యవహరించే తత్వం, మనసులో నిరంతరం ఆందోళన వస్తాయి. ఇలాంటి వారు తమను తాము నియంత్రించుకోలేరు, తమకు తామే హాని కలిగించుకుంటారు. కాబట్టి మీలో ఎవరైనా ఇలాంటి లక్షణాలు ఎదుర్కొన్నట్టయితే సంబంధిత వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.